నమస్తే V3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. ఖైరతాబాద్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కాంగ్రెస్ నేతలు. సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా దెబ్బతిందన్న పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. జహీరాబాద్ లోని వరద ముంపు ప్రాంతాల్లో ఎంపీ బీబీ పాటిల్ పర్యటన. పంట నష్టంపై అంచనాలు రూపొందించాలని అధికారులకు సూచన. భారీ వర్షాలకు జలమయమైన బోడుప్పల్ 16వ డివిజన్. తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు. ఫలక్నుమా వట్టపల్లిలో భారీ వర్షానికి కూలిన ఇంటి గోడ. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి. సంగారెడ్డి పట్టణంలో సేఫ్ షాప్ అంటూ ప్రజల నుండి డబ్బులు వసూలు. తిరిగి చెల్లించకపోవడంతో నిందితుడి ఇంటి ముందు ఆందోళనకు దిగిన బాధితులు. రైట్గా డీటెయిల్స్ చూస్తే రాజ్ భవన్కు ఎదురుగా ఉన్న మక్తాతో పాటు ఖైరతాబాద్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రావణ్, నాంపల్లి కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్, పిసిసి కార్యదర్శి నగేష్ ముదిరాజ్, పలువురు కాంగ్రెస్ నేతలు పర్యటించారు. మక్తాతో నిత్యావసర వస్తువులను ఉత్తమ్ కుమార్ రెడ్డి పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ హైదరాబాద్లోని భారీ వర్షాల వల్ల ముంపుకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. ఈ 6 ఏళ్లలో జీహెచ్ఎంసీ 67,000 కోట్లు ఖర్చు చేసినట్టుగా చెబుతున్నారని, అభివృద్ధి మాత్రం కనిపించడం లేదన్నారు. పంట నష్టంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ వారు కోరుతున్నారు. ప్రజలు ఏమంటున్నారు? వచ్చినటువంటి వర్షాలకు ప్రజలు ఏం చెప్తున్నారు, వాళ్ళకు ఏం సూచించారు అనేటువంటి విషయంలో అంతా మాట్లాడడానికి చాలా దురదృష్టకరం, బాధాకరం. 3 రోజులైంది. చాలా ఇళ్లకు నీళ్ళు వచ్చి ప్రభుత్వం నుంచి ఎవరూ పట్టించుకోలేదని చెప్పి బాధ వ్యక్తం చేస్తున్నారు. చాలా ఇళ్లలో ఈ ప్రాంతంలో మోకాల్లోకి నీళ్లు ఉన్నాయి. కరెంటు లేదు, తినడానికి తిండి లేదు, మందులు లేవు. చాలా దయనీయమైన పరిస్థితి. కేసీఆర్ కేటీఆర్ ఏం చేస్తున్నారు? కొట్టాడాలి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో వరద ముప్పు కాలనీలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు పర్యటించారు. కుండపోత వర్షానికి జలమయంగా మారిన డ్రీమ్ ఇండియా కాలనీ, ఇంద్రప్రస్థ కాలనీ, ఆల్గోల్ బైపాస్ కూడలిని సందర్శించి వరద ఉధృతిపై ఆర్డీఓ రమేష్ బాబు, డీఎస్పీ శంకర్ రాజును అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రజలు ఇబ్బందులు పడకుండా మున్సిపల్ అధికారులు సిబ్బందితో అప్రమత్తంగా ఉండి నాలాలు పొంగకుండా చూడాలంటూ అధికారులను ఆదేశించారు. కొత్తూరు బి నారింజ ప్రాజెక్టును సందర్శించి జలవనరుల శాఖ అధికారులతో మాట్లాడారు. వర్షానికి కూలిన ఇల్లు, పంట నష్టంపై అంచనాలు రూపొందించాలని అధికారులను సూచించారు. రాత్రి 9 గంటలు తీసుకున్న సార్, దాంట్లో అదే నీళ్ళు ఉన్నాయి సార్. చాలా అంతరాష్ట్ర మనుషులు మనం
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ ఎస్బీఆర్ కాలనీ బిఎల్ నగర్లో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో స్థానిక ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. పూర్తిగా నీరు ఇళ్లలోకి చేరడం వలన ఇళ్లలోని వస్తువులు దెబ్బతిన్నాయి. వెంటనే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకున్నారు. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సోమేశ్వరాజ్. మరి ఈ రోజు మనం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో చూసినట్లయితే బిఎల్ నగర్ అలాగే ఎస్బీఆర్ కాలనీలో విపరీతంగా 2 రోజులు కురుస్తున్న భారీ వర్షానికి విపరీతంగా వర్షపు నీరు వచ్చి చేరింది. ఇళ్లలోకి నీరు బాగా చేరిపోయి గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఏ విధంగా నీరుని బయటికి పారదోలాలో తెలియకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి యొక్క సమస్యలు ఏ విధంగా ఉన్నాయంటే బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉండకుండా ఉండే విధంగా ఉన్నాయి. ఈ వర్షాకాలానికి కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న జనాలు అదే కాకుండా టోటల్గా ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా పూర్తిగా మునిగిపోయిన దృశ్యాన్ని మనం చూడొచ్చు. బండ్లు కానీ ఇంట్లో ఉన్న ఇంటీరియర్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇంట్లోకి వాటర్ చేరడం వల్ల అన్నీ పాడైపోయి ఎంతో అస్తవ్యస్తకు గురవుతున్నారు ప్రజలు. మరి ఈ విధంగా ఇలా జరుగుతున్నా కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుంది, మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేది మనం తెలుసుకుందాం. మరి టీఆర్ఎస్ యువత నీటిని బయటికి వదిలి ప్రజలకు సేవ చేసే దృక్పథంతో ఇక్కడికి రావడం జరిగింది. మరి వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, మరి ఇక్కడ 3 days నుంచి వర్షం కురుస్తూ ఉంది, మరి ఇళ్ళలోకి నీరు చేరుతున్నాయి, దానిపైన మీరు అసలు ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు ప్రజలకి? 3 రోజుల నుంచి మేము మా టీము దాంతో మా మేయర్ వాళ్ళ అబ్బాయి ఇక్కడ కాలనీ ప్రెసిడెంట్ ముగ్గులం రెడ్డి వాళ్ళతో మేము 3 days నుంచి రాత్రి పగలన కూడా ఇక్కడ ప్రజలకు వాటర్ ఇక్కడ మన ఇంచుమించు నేనే వెళ్ళాను ఇంతవరకు ఉండే కొందరు ఇంట్లోకి వెళ్ళి టీవీలు తీసి పైన పెట్టాను, ఫ్రిడ్జ్లు తీసి పైన పెట్టాను మేము మా టీంతో కలిపి. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే పైకి వచ్చేమన్నా అక్కడ పైకి వచ్చే 14వ వార్డు 15వ వార్డు పైకి వచ్చే వాటర్ ఇక్కడ మొత్తం ఫుల్ ఫ్లో అయిపోయి వచ్చాక ఇక్కడ ఉన్న ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. మూతల మేము అక్కడ బయటికి వాటర్ కొడుతుంటే కింది కార్పొరేటర్ వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేసిన అయినా కానీ మేము వాటర్ కిందికి కొడుతున్నాము. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు ఇక్కడ ఇళ్ళలో మొత్తం మునిగిపోయి వాళ్ళకు ఫ్రిడ్జ్లు టీవీలు వాషింగ్ మిషన్ బియ్యం సంచులు పప్పులు గిప్పులు అన్నీ మునిగిపోయి వాటర్లో మొత్తం మునిగిపోతాక ఏం చేసినాము మేము మొన్న నుంచి ఇక్కడ మేము వాళ్ళకు పాలు టిఫిన్లు లంచ్ నైట్ డిన్నర్ అన్నీ అరేంజ్ చేసుకుంటూ వస్తున్నాము. మేయర్ గారు అబ్బాయి మేము కలిసి. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు మొత్తం వాళ్ళ సామాన్ని మొత్తం వాటర్ పోయాయి కాబట్టి వాళ్ళకి మేము అన్నీ తీస్తున్నాము. ఇవాళ మార్నింగ్ 6 నుంచి ఇక్కడ మేము అన్ని మ్యాన్స్ ఓపెన్ చేస్తున్నాము. మ్యాన్స్ ఓపెన్ చేసి వాటర్ అనేది బయట పోనీకి ప్రయత్నం చేస్తున్నాము బాగా. సో మరి మనం ఇక్కడ చూడొచ్చు, ఇంటి యజమాని ఇంటి నీరు లోపలికి పోవడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ విధంగా జరుగుతుంటే ప్రభుత్వం వారికి ఏ విధంగా సహాయపడుతుంది, అసలు ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, మరి వారిని అడిగి కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మీ పేరు? శేఖర్ రెడ్డి. సార్ మరి ఇలా నీరు ఇంట్లోకి మొత్తం వచ్చేసింది కదా, మరి మీరు ప్రభుత్వం ఏమైనా హెల్ప్ అడిగారా? అసలు బయట పోయి ఉన్నాము 4 రోజులు 3 రోజులు అవుతుంది ఇప్పటికి. ఈ వర్షం నీళ్ళు వచ్చి మొత్తం మా బండ్లన్నీ ఖరాబ్ అయినాయి. మొత్తం వర్షం నీళ్ళు లోపలికి వచ్చి అసలు ఇళ్ళల్లో మొత్తం సామాన్ మొత్తం ఖరాబ్ అయిపోతున్నది. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ మాత్రం బాగాలేదు. అంటే దానికి కారణం ప్రభుత్వమా లేకుంటే మీరేనా? ప్రభుత్వందే ఉంటుంది, మాదేముంటుంది మేడం. మేము ఇళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుంటాము. అంటే డ్రైనేజ్ అనేది డ్రైనేజ్లో ఒక డ్రైనేజ్ కాకుండా మిగతా ప్లాస్టిక్ వస్తువులు కానీ ఇతర వస్తువులు వేయడం వలన అదంతా ప్యాక్ అయిపోయింది అని చెప్పేసి ఇక్కడ మరి వాళ్ళు ప్రభుత్వం చెప్తున్నారు. దానికి మీరు ఏమంటారు? ప్లాస్టిక్ వస్తువులు అయితే మేమేమే వేయట్లే, కానీ అక్కడ అన్నీ ఎక్కడ పడితే అక్కడ లేఅవుట్లు లేకుండా అన్ని చెరువులలో ఇల్లులు కడితే ఇదే పరిస్థితి వస్తుంది. చెరువులలో ఇల్లులు కట్టకుండా అధికారులను అది చేయాలి. సార్ మరి ఇప్పుడు ఉన్న అధికారులు మరి ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నారా? ఎవరు తీసుకోవట్లేదు, వాళ్ళే మొక్క అవుతున్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు మీకు స్థానిక కార్పొరేటర్ కానీ లేకుంటే మేయర్ కానీ ఎవరు వచ్చి ఇక్కడ సందర్శించలేదా? మీకు ఎలాంటి సహాయం చేయలేదా? నిన్న వచ్చినట్టున్నారు, నిన్న మేము లేము ఇక్కడ. ఓకే, వచ్చి చూసి వెళ్ళిపోయారు. అంటే మీకు మరి 3 రోజులు తినడానికి అన్నం కానీ అలాంటి సౌకర్యాలు మీరు ఎక్కడ ఏర్పరచుకున్నారు? బయట రిలేటివ్స్కి వెళ్ళి ఉన్నాము. 3 days. ఓకే, థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, మరి ఇక్కడ ఉన్న ప్రజలు ఎంత ఈ వర్షాల కారణంగా ఎంత ఇబ్బందులు పడుతున్నారో. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సోమేశ్వరాజ్. మరి ఈరోజు మనం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో చూసినట్లయితే బిఎల్ నగర్ అలాగే ఎస్బీఆర్ కాలనీలో
ఫలక్నుమా వట్టపల్లి సమీపంలో భారీ వర్షానికి ఇంటి గోడ పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో పసిపాప కూడా ప్రాణాలు కోల్పోయింది. घर वाला आ जाओ बाबू। अरे सुल्तान को दिखाओ भाई। ये सामान लो तुम इधर का, इधर का सामान लो। సంగారెడ్డి పట్టణంలో సేఫ్ షాప్ అంటూ ప్రజల నుండి డబ్బులు కట్టించుకొని ఓ వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడు. సుమారు 100 మంది నుండి డబ్బులు కట్టించుకొని తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు సదరు వ్యక్తి ఇంటి ముందు ఆందోళన దిగారు. ఒక్కొక్కరి వద్ద నుంచి 11,000 నుండి 30,000 రూపాయల వరకు వసూలు చేసి తిరిగి చెల్లించేందుకు నిరాకరిస్తున్నాడని బాధితులు వాపోయారు. తాము కట్టిన డబ్బు తమకు ఇవ్వాలంటూ ఆ వ్యక్తిని అడగగా తిరిగి తమతోనే గొడవ పడుతున్నాడని బాధితులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసు అధికారులను కోరారు. డబల్ బిల్లింగ్ అయితే సంవత్సరాలు డబల్ బిల్లింగ్ అయితే ఇప్పుడు మిత్రులు తెచ్చిన కట్టే పైసలు సమ్ములు గిరబెట్టి కమ్మలు గిరబెట్టి నా చెవుల కమ్మలు కూడా గిరబెట్టి నీకు అక్క ఇక్కడ జన్మది గివే సార్ వచ్చేసి 9,000 శారీ వచ్చేసి 2,000 ఉంటుండొచ్చు. మామూలుగా చెప్పాలంటే 10,000 అనుకుందాం. హైయెస్ట్ లో మళ్ళీ 10,000 ఒక వెయ్యికి 4,000 ఇస్తున్నాం. సామాన్ తీసుకున్నాను మేము అన్ని 32,000 కట్టా. ఈ సామాన్కు 32,000 కట్టా. ఒక్కనొక ఇంతవరకు 1 రూపాయి లేదు, 1 పైసా చూపించలేదు. ఇంత నాకు మీటింగ్ అయిన రోజు యాక్సిడెంట్ అయింది. చెయ్యి కూడా యాక్సిడెంట్ అయింది. కింద మనిషిని కూడా బాగాలేని ఇప్పుడు వచ్చినంటే వచ్చిన ఇదంతా మస్తు దెబ్బలు తల్లినాయి. దెబ్బలు తల్లితే ఇప్పుడు ఈ పైసలు కూడా సగం 3,000 కూడా ఇస్తలేడు. ఈ ప్యాకేజీని బట్టి మనిషిని బట్టి కూడా 3,000 ఇస్తలేడు. ఏం చేయాలి చెప్పి నేను చావాలి ఇంట్లో ఊరేసుకొని ఇంకా మనుషులు పని చేసిన 10 మందిని వాళ్ళు మా ఇంటికాడికి వచ్చి పాస్ పని చేయమంటారు. మా ఇంటికి వచ్చి పాస్ పని చేయి, మా ఇంటికి నిన్ను తీసుకోవాలి, మా ఇంటికాడ కట్టేసుకుంటాం. మా ఇంటికాడ గిన్నెళ్తాం 5 మంది. వాళ్ళ పేరు చెప్పు. నూనె నరసింహులు వాళ్ళ కొడుకులు కాదని వాళ్ళ బిడ్డలు వాళ్ళ కోడల్ని ఇట్లా మా ఇంటికాడ తెచ్చి కట్టేసుకుంటాం. నేను భర్తలేందా అని నీ ఎట్లా నా పరిస్థితి ఎట్లా వీళ్ళు ఎట్లా చేస్తారు? నన్ను అడుగుతారు, నన్ను పట్టుకొని అడుగుతారు. ఏం చేస్తావు? నన్ను తెచ్చి కట్టించినావో జనార్దన్ తోటి అట్లా నా ఇంటికి తీసుకొచ్చి కట్టి 32,000 అని ప్యాకేజీ 32,000 కట్టా. నా భర్తలేడు. షాప్ లో షేప్ షాప్ అని మా ఇంటి దగ్గరకు వస్తేసారి అమౌంట్ కట్టాము మేము. మనిషికి 11,500 అట్లా అంటే 23,000 అట్లా ప్రతి ఒక్కరు మిగతా వాళ్ళందరూ కూడా అమౌంట్ కట్టాము. ఎంతమంది? మినిమం ఒక 100 పైనే ఉంటారు, అబౌవ్ ఉంటారు, 100 పైననే ఉంటారు. అందరి దగ్గర 23, 29, 30 ఇంకా అమౌంట్ ఎక్కువ 50,000 వరకు కూడా కట్టిన వాళ్ళు ఉన్నారు. 3 times మాకు మీటింగ్స్ పెట్టిరు. మేము ఇస్తాము అమౌంట్ 3 months లో సెటిల్మెంట్ చేయిస్తామని చెప్పారు. 3 months కంప్లీట్ అయింది, 4 months అయింది. ఇప్పుడు వచ్చిన మిగతా 100 members లో 40 members పేర్స్ వచ్చినాయి. నేమ్స్ మాత్రం 40 members వచ్చినాయి. ఆ వచ్చిన వాళ్ళకు కూడా 20,000, 30,000 కట్టిన వాళ్ళకి ఓన్లీ 4,000, 2,000 ఇచ్చేసి అవే మాకు సెటిల్మెంట్ అదే అమౌంట్ వచ్చింది, మేము అంతే ఇస్తాము అని చెప్పాం. మిగతా వాళ్ళ పేర్లు రాలేదు, వాళ్ళకి అమౌంట్ లేదు, వాళ్ళకి సంబంధం లేదు. ఆయన మధ్యవర్తులకు కూడా 2,000 ఇవ్వాలి. వాళ్ళు ఎవరు తీసుకుంటున్నారో మాకు అర్థమవుతుంది. సామాన్ ఇవ్వాలి ప్లస్ అమౌంట్ ఇవ్వాలి, మళ్ళీ మా అమౌంట్ మాకు రావు. మార్నింగ్ 9 నుంచి ఇవాళ శివాలయం దగ్గరకు పిలిపించి 9 నుంచి మేము ఇక్కడే ఉన్నాం. మాకు ముక్కు
100 మంది లేడీస్ వస్తున్నాం. ఇది సార్ మా ప్రాబ్లము. మాకు వాళ్ళ నుంచి మేము కట్టిన అమౌంట్ మాకు ఇప్పిస్తే మాకు న్యాయం చేయండి. అంతకుమించి మేమేం. రాజేంద్ర నగర్ మైలార్దేవ్పల్లి మండలం గగన్పహాడ్ గ్రామంలో గల అప్పచెరువు వద్ద అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. దెబ్బతిన్న బెంగళూరు జాతీయ రహదారిపై అధికారులు మరమ్మతులు చేయించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. అది విశ్వేశ్వరరెడ్డి కూడా వచ్చేది. వెంకటరెడ్డి వాళ్ళ తెలుసు. అది మూడు ఎంత ఏం చేస్తా చిన్ననా ఉప్పల్ హబ్సిగూడ డివిజన్లోని సెయింట్ జోసెఫ్ పాఠశాల పక్కన నివసిస్తున్న కుటుంబం వర్షంలో చిక్కుకుపోవడంతో డిప్యూటీ మేయర్ బాబా ఫాసిద్దీన్ రక్షించారు. అనంతరం బాబా ఫాసిద్దీన్ మాట్లాడుతూ కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు.
భారీ వర్షాలకు ఉప్పుగూడ డివిజన్లోని శివాజీనగర్ వాంబే కాలనీలోకి నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలంటూ కోరుతున్నారు. ప్రస్తుతం మనము రేషన్ షాప్ దగ్గర ఉన్నాము. ఉప్పుగూడ డివిజన్ శివాజీనగర్ రేషన్ కార్డ్ డీలర్ తోటి మాట్లాడదాము. చెప్పండి సార్. నీళ్ళు వర్షము బ్రిడ్జి ఇక్కడ కట్టిరని మేము ఈ గోడ తీసేసాము. తర్వాత అక్కడ నుంచి ఎక్కువ ఫ్లో అయిపోయి మొన్న రాత్రి నుంచి నిన్న మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు నీళ్ళు అట్లనే ఉండే. నీళ్ళ ఫ్లో తగ్గినాక సాఫ్ చేస్తే బియ్యం అన్నీ అట్లా నానినాయి. బియ్యము ఇక్కడ పప్పులు తడిసిపోతే ఇగో రేషన్ కార్డు మీద వచ్చిన ఇగో ఈడ కూడా తడిసిపోయింది. ఏం తినాలి ఏం బతకాలి మేము అవంతా వచ్చి ఎవ్వరు రాలేదు మా తాను ఎవ్వరు రాలేదు మేమే ఇంకా తీయనలే ఇంట్లోకి వెళ్ళి నీళ్ళు. ఇక్కడ ఓపెనాలో ఉన్నది. గతంలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. ఇక్కడ కొన్ని అధికారుల వల్ల వాళ్ళు ఒత్తిడి వేసుకోవడం వల్ల ఇక్కడ కట్టలేకపోయారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వర్గం దగ్గరనేమో చిన్న నాల కట్ చేస్తారు, ఇంకో వర్గం కాడ రాగానే పెద్దగా చేస్తారు. అక్కడ ఉన్న కబ్జాలు చేస్తారు. నాల మీద కబ్జాలు చేయడం వల్ల ఇక్కడ గవర్నమెంట్ కట్టించింది. గవర్నమెంట్ కట్టించిన కోటర్స్లు మునిగిపోవడానికి కారణం అక్కడ పైన ఉన్న నాలల మీద కబ్జాలు కావడానికి. ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ బండ్లగూడలో ఉంటుంది ఒకటి చెరువు, ఒకటి రాజేంద్రనగర్ చెరువు, మళ్ళీ ఒకటి బాలాపూర్లో చెరువు. ఆ చెరువు పక్కబండి మొత్తం కబ్జాలు చేసుకొని కట్టుకోవడం వల్ల అవి నిండినందుకు ఒకటేసారి ఓపులో వచ్చి ఇక్కడ గవర్నమెంట్ కట్టించిన ఇల్లు మునిగిపోతున్నాయి. ఆ నాళాలు ఇప్పుడైనా అధికారులు స్పందించి ఆ నాళాల మీద కబ్జా చేసిన నాళాలు గులగొడితే ఇక్కడ ప్రశాంతంగా ఉంటారు ప్రజలు. అది దయచేసి అధికారులు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. నేను ఉప్పుగూడ నివాసిని. వాజ్పేయి ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాంబే కాలనీ అని క్రాంతినగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చాలామంది నిత్య కూలీలు చేసుకున్నటువంటి వాళ్ళే ఉంటారు. రెక్కాడితే డొక్కాడినటువంటి వాళ్ళకే ఇక్కడ వేయడం జరిగింది. ఎవరైతే ఇండ్లు లేవో వాళ్ళ కోసమే ఈ ఇండ్లు ఏర్పాటు చేయడానికి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఇచ్చినటువంటి ఈ క్వార్టర్స్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న మున్సిపల్ అధికారులు మాత్రం స్పందన లేదు. ప్రతి సంవత్సరము వర్షం వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి. పేదవాడు ఏదైనా సంవత్సరాంతా కూడబెట్టుకున్నటువంటి బియ్యం కానీ ఇంకా మిగతా నిత్యావసర వస్తువులన్నీ కూడా తడిసిపోతాయి. ఈ వరద రావడంతో ఈ వరద పరిష్కారానికి శాశ్వత పరిష్కారానికి ఇప్పటికి కూడా ప్రభుత్వము తెలియలేదు. ఎప్పుడు కానీ ప్రభుత్వం అడిగితే వస్తారు, ఒక మాట తురుపుగా వచ్చి వెళ్ళిపోతారు. ఇప్పుడు నిన్న 3 రోజుల నుంచి వాళ్ళందరూ కూడా ఉపాసం ఉండి ఎవరు ఆర్తనాదాలు నిన్నా కూడా అధికారులు ఏం చేస్తారంటే ఈ టోల్ నెంబర్ ఫోన్ చేయండి అని చెప్తారు. కనీసము ఆ పేదవాడు టోల్ నెంబర్ ఫోన్ చేస్తే ఎప్పుడు కూడా స్పందన ఉండదు. మరి ఆ టోల్ నెంబర్ వేయడం ఎందుకు? భారీగా కురిసిన వర్షంతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ జల దిగ్బంధంలో చిక్కుకుంది. కుండపోతగా కురిసిన వర్షంతో లోతట్టు కాలనీలు చెరువులను తలపించాయి. జహీరాబాద్ 65వ నెంబర్ బైపాస్ రోడ్డుపై వరద నీరు చేరడంతో హైదరాబాద్ ముంబై మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. పట్టణ శివారులోని వసంత్ విహార్, ఇంద్రప్రస్థ కాలనీ, డ్రీమ్ ఇండియా కాలనీ, మూసానగర్, నేతాజీ నగర్ కాలనీలోకి నీరు చేరడంతో వరద చుట్టుముట్టింది. ఆల్గోల్, జహీరాబాద్, బీదర్, జహీరాబాద్ రోడ్లపైకి వరద నీరు చేరడంతో పోలీసులు పర్యవేక్షణలో వాహనాల రాకపోకలను కొనసాగిస్తున్నారు. కొత్తూరు బి నారింజ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీరు నిండడంతో 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నీటి విడుదల వరద ఉధృతిని జహీరాబాద్ ఆర్డీఓ రమేష్ బాబు, శంకర్ రాజు పర్యవేక్షించారు. భారీ వర్షం కారణంగా డివిజన్లో అల్లం, చెరుకు, అరటి, ఆలు, సోయా, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
బేగంపేటలోని బ్రాండ్ ఫ్యాక్టరీ బ్రాంచ్కి నటి హిమజ ముఖ్య అతిథిగా విచ్చేసి ధమాకా సెల్ బ్రోచర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నటి హిమజ మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా వినియోగదారుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని దసరా, దీపావళి మరియు ఇతర పండుగల ధమాకా సెల్ కొత్త వెరైటీలు, డిజైన్స్, ఫ్యాషన్ దుస్తులను బై 2 గెట్ 3 ఆఫర్తో సేల్ను కొనసాగించనుందని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని సూచించారు. నమస్తే అండి, అందరికి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము ఇప్పుడు బ్రాండ్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి ఆఫర్ కార్డ్ ని లాంచ్ చేసాం అనమాట. ఆఫర్ ని లాంచ్ చేసాము అండ్ ఈ ఆఫర్ లో వీ హ్యావ్ 2 కొంటే 3 మనకి అన్ని బ్రాండ్స్, నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి. షోరూమ్ మొత్తంలో ఉన్నాయి అండ్ కలెక్షన్ మాత్రం సూపర్ ఉంది. అండ్ ఈ సిచ్యువేషన్ లో మనకి ఆఫర్స్ ఎంత అవసరమో కదా. ఎగ్జాక్ట్లీ, అంటే బడ్జెట్ సేవింగ్ అంటే ఫస్ట్ పాయింట్. కట్ డౌన్ చేసేసాం అనమాట ఖర్చు. ఈ టైంలో ఇలాంటి ఆఫర్ తోటి మన బ్రాండ్ ఫ్యాక్టరీ ముందుకు రావడం అనేది నిజంగా చాలా సంతోషం. యాక్చువల్లీ చెప్పాలంటే మేము ఇప్పుడు కొత్తపేట బ్రాంచ్ నుంచి షాపింగ్ చేసి వస్తున్నాము. అదే వేసుకొని వచ్చాను. సో కలెక్షన్ లాట్ ఆఫ్ షాపింగ్ కొంచెం అనుకుంటే చాలా అయింది, బికాస్ అంత వైట్ కలెక్షన్ ఉంది. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి అన్ని రకాల బట్టలు అక్కడ అవైలబుల్ ఉన్నాయి. లేటెస్ట్ కలెక్షన్ అనమాట. సో అండ్ యాక్చువల్లీ మెన్స్ వేర్ కి వెళ్ళిన వెంటనే ఎక్కువ జనరల్ గా అందరికి లేడీస్ ఉంటాయి కదా అని కానీ అనుకున్నా, కానీ మెన్స్ వేర్, లేడీస్ కన్నా మెన్స్ వేర్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఐఎమ్ సో హ్యాపీ. చాలా 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 బాగున్నాయి. సో కిడ్స్ నుంచి లైక్ యూత్ అందరికి ఉన్నాయి. సో అందరూ వెళ్ళి ఖచ్చితంగా షాప్ చేయాలి. అండ్ ఫెస్టివల్స్ వస్తున్నాయి, మనకి దసరా ఉంది అండ్ సో మెనీ ఆఫర్స్ ఉన్నాయి. కంటిన్యూస్ గా మనకి ఫెస్టివల్స్ వస్తున్నాయి అండ్ వెడ్డింగ్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో కురిసిన వర్షంతో తీవ్రంగా పంట నష్టం వాటిల్లింది. కొండాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని మేఘానాయక్ తండాకు చెందిన శాంతాబాయి అనే మహిళా రైతు తన 2 ఎకరాల్లో వరి పంట నష్టం వాటిల్లిందని వాపోయారు. గడిచిన 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చేతికి వచ్చిన పంట దెబ్బతింది. 2 రోజుల్లో ధాన్యం ఇంటికి చేరేదని, అంతలోనే వర్షార్పణం అయిందని రోధించింది. పంట అంతా నేలకు ఒరగడంతో రక్షించుకునేందుకు వీలు లేకుండా పోయిందని వాపోయారు. వ్యవసాయమే జీవనాధారం అయిన తమ కుటుంబం రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా బొంపల్లి గ్రామ సమీపంలో పరిగి నుండి మహబూబ్ నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డు టర్నింగ్ ఉండడం వల్ల గతంలో ప్రమాదాలు కూడా జరిగాయి. నిత్యం ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు వెళ్తుంటారు, కానీ వర్షపు నీరు నిల్వ ఉండకుండా సమస్యను పరిష్కరించడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుపై నీరు లేకుండా చేయాలని వాహనదారులు కోరుతున్నారు. ఘోరంగా అయితే ఆపుకోవాల్సి వస్తుంది. ఎవరు పట్టించుకుంటే నైజీరియా ఇంకా ప్రభుత్వ అధికారులు, ఆర్ఎంపీ అధికారులు ఎవరు పట్టించుకుంటారు. పరిగి నుండి నంచల్రా వెళ్తున్నటువంటి రోడ్డు ఇది డబుల్ రోడ్డు. అయితే శివరెడ్డిపల్లి, బొంపల్లి మధ్యల కార్నర్లో ఈ రోడ్డు అనేటటువంటిది మరి ఇటీవల కురుస్తున్నటువంటి వర్షాలకు మనం రోడ్డును ఒకసారి పరిశీలన చేస్తే అక్కడ మనకు క్లియర్గా అగుపిస్తున్నది రోడ్డు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఖైరతాబాద్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కాంగ్రెస్ నేతలు. సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా దెబ్బతిందన్న పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. జహీరాబాద్లోని వరద ముంపు ప్రాంతాల్లో ఎంపీ బీబీ పాటిల్ పర్యటన. పంట నష్టంపై అంచనాలు రూపొందించాలని అధికారులకు సూచన. భారీ వర్షాలకు జలమయమైన బోడుపల్ 16వ డివిజన్. తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు. ఫలక్నుమా వట్టపల్లిలో భారీ వర్షానికి కూలిన ఇంటి గోడ. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి. సంగారెడ్డి పట్టణంలో సేఫ్ షాప్ అంటూ ప్రజల నుండి డబ్బులు వసూలు. తిరిగి చెల్లించకపోవడంతో నిందితులు ఇంటి ముందు ఆందోళనకు దిగిన బాధితులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.